ధనమేరా అన్నిటికీ మూలం, ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం. ధనమేరా అన్నిటికీ మూలం. రూపాయి గడించడానికి ఆరాటపడే పేదవాడిని, గడించిన రూపాయి ఖర్చు అయిపోయిందని ఇంకో రూపాయి ఎక్కడ అప్పు చేయాలరా బాబు అనే మధ్యతరగతి వాడిని, ఉన్న రూపాయిని భయంతో కాపాడుకుంటూ దాన్ని రెండింతలు చేయాలని ఆశపడే ధనవంతుణ్ణి శాసించేది కేవలం ఆ ఒక్క రూపాయే. ఎవరే నువ్వు బండికి అడ్డం పడతావేంటి? భయ్యా భయ్యా ప్లీజ్ భయ్యా, అర్జెంట్గా లిఫ్ట్ కావాలి భయ్యా. భయ్యా 1 అవర్ నుండి ఎవరు ఇవ్వటంలే భయ్యా. అయితే బండి కింద బుల్లెట్ వేస్తావా? ఏ ఊరు అనేది? భయ్యా దూరంలో దుప్పట్లు ఎత్తుకెళ్ళిపోయి మొఖం ఈడును. మధ్యతరగతి వాడంటే ప్రతివాడికి లోకువే. ఎందుకంటే వాడి దగ్గర ఉన్నవి ఉపయోగపడవు, అవసరమైనవి అంతు చిక్కవు, ఆశపడేవి అందుబాటులో ఉండవు. టోటల్గా వీళ్ళ పాత్రను దశగతం వహించేది ఒక్క దరిద్రమే అబ్బాయి. హోర్ని డబ్బులంటే ఏమీ కాదు, గాంధీ తాతను గాలికి ఎలా కుదిరేశాడో. చెప్పరా, వస్తున్నారా? వితిన్ 45 minutes ఐల్ బి దేర్. బా సర్లేరా బాబు, 30,000గా తీసుకొస్తున్నాను నుండు. 30,000? రే అయినా 10 నిమిషాల పని గురించి 10 రోజులుగా చావదోపడం ముందు చూపు అన్నారా? చేదస్తం అంటారా? చంపుతున్నారా బాబు. సరే 30 మీద 20, సచిన్ 50 మీద 10, తేడా రానాక. ఓడియమ్మ జీవితం. 30,000 ఉంటే రోజుకి 3 పూట్ల ఆ నోట్లు లెక్క పెట్టుకుంటూ తినకుండా బ్రతికేయచ్చు అనుకున్నానే కానీ ఇలా బ్లూటూత్లో కూడా బెట్టింగ్లు చేయొచ్చా? రాశిలో కాదు, మన రాతలో ఉండాలి. చేతికి ఎన్ని రాళ్ళు పెట్టుకుంటే ఏం ప్రయోజనం? మా బాబు కానీ వీడి బాబులా సంపాదించుంటే మనకిలా అరువు బైకులు ఎక్కే కర్మ ఎందుకు పడుతుందిలే. అయినా మా బాబుని అనాలి, చిన్నప్పుడు చదువుకోరా చదువుకోరా అని మా తాత చెప్తే వింటేగా అప్పుడు ఊర్ల మీద తిరిగాడు, ఇప్పుడు ఊరగాయలు అమ్ముకుంటున్నాడు. ఎప్పుడు అంతే, ఒక్క పైసా కూడా ఇవ్వడు. ఏమనంటే మిడిల్ క్లాసు, మ్యాంగో జ్యూసు అని మిఠాయి కబుర్లు చెప్తాడు. సర్లే, దేనికైనా పెట్టి పొట్టాలి. ఎక్కడ జీవితం. హలో నిన్న ఎక్కడ? హలో బాస్, వినిపిస్తుందా? ఎక్కడా పాలే? ఇంకొంచెం ముందుకు బాస్. సరైన మాలకం గడు దొరికాడు, బబుల్ గమ్లో బ్యాక్ సీట్కి అతికిపోయాడు. ఇక్కడే భయ్యా, ఆ పక్కన. ఏంటిది? రే ఎంత పొడుగ్గా ఉంది, ముందు జారుగా ఉంది, చివరి పిడి కూడా ఉంది. ఇది కత్తి అని తెలియదురా సన్న సెదవా. ఎవరు నువ్వు? నీకేం కావాలి? బిల్ గేట్స్కి కూతురు ఉందంట, సెట్ చేస్తావేంటి? ప్లీజ్, వాట్స్ ప్రాబ్లం? ప్రాబ్లమా? మార్నింగ్ చాలా టైట్గా అవుతుందిరా, 3 చెంబులు నీళ్ళు తాగితే కానీ అవడం లేదు. ఏమైనా సొల్యూషన్ చెప్తావేటి? వాట్ ద ఫక్ ఇస్ గోయింగ్ ఆన్? ఏ ట్రాయ్ డబ్ల్యూడబ్ల్యూలో బూతులు మాట్లాడుతున్నావు. కత్తి కామెడీ తెలియదు రోయ్, కసా కసా కోసి పారదొప్పేయగలదు. నా బైక్ చెయ్. ఓడి అమ్మా,
ఎక్కడ దొబ్బిసాడే? రే ఆగలే రే. బండి బాగానే ఉంది కదా అమ్మాయి, డబ్బులు కూడా ఉన్నాయి అమ్మాయి. వీడేంటి వీడు పిచ్చోళ్ళ ఉన్నాడు. 2 నిమిషాలు గొంతుకులోకి వస్తుంది. ఓడి అమ్మ, పెట్రోల్ దొబ్బాడు. చూశారు కదా, పూట గడపడానికి నానా పాటలు పడే పేదోడికి, పూటకి కోట్లు గడిస్తున్న గొప్పోడికి పెట్రోల్ రేట్లు పెరిగితే ఏంటి, పెట్రోల్ బంకులు పేలితే ఏంటి? ఎప్పుడూ రూపాయల్లో పెరిగి ఎప్పుడో పైసల్లో తరిగే పెట్రోల్ ప్రైస్ భారాన్ని మోయలేని మైలేజ్ మీద ఆధారపడే ఈ మిడిల్ క్లాస్ వాడు రేపు పొద్దున ఇదే లీటర్ పెట్రోల్ కోసం మర్డర్లు మానభంగాలు చేసినా ఆశ్చర్యపడక్కర్లేదు. ఎందుకంటే వాడికి నెలకొచ్చే శాలరీ హుస్సేన్ సాగర్ అంత అయితే నెలంతా ఉండే సమస్యలు హిందూ మహాసముద్రం అంతా. ఏమంటే కేవలం తన సొంత సమస్యలతోనే సతమతమయ్యే ఈ సాధారణ మధ్యతరగతి ఉండే పెరిగిన పెట్రోల్ ధరలు అర్ధరాత్రి నుండి అమలు అని టీవీలో చూసినప్పుడల్లా భయంతో బాధతో ఇంకా భారం అయిపోతుంది. సో దయించి ధరలు పెంచే ముందు మా దయనీయ బతుకులపై దృష్టి పెట్టండి, మమ్మల్ని బ్రతకనివ్వండి. ఇంకొక ముఖ్య విషయం, ప్రజల బాధలను పట్టించుకొని పవర్లో ఉన్న ఏ ప్రభుత్వాన్నైనా ప్రతిపక్షంలో కూర్చోబెట్టగల అర్హత అవకాశం 18 ఏళ్ళు నిండిన ప్రతి పౌరుడికి ఉంది. ఇది మాత్రం విన్నపం కాదు, ఇట్స్ ఎ వార్నింగ్.